ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతుందని విజయవాడ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అన్సారీ మండిపడ్డారు. ఏడాది పాలనలో 18,000 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేశారని ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో కృష్ణలంక రాణిగారి తోట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అన్సారీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఛార్జీలను పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఆదాని సంస్థకు లాభం చేకూర్చేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. గతంలో వైసీపీ ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై పెనుభారం మోపితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు ఈ వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, ప్రజలకు నెత్తిన విద్యుత్ పేరిట బండగుద్దుతుందని చెప్పి గతంలో ఆరోపించారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామనేసి నాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాటలు విని ప్రజలు వీళ్ళు ఓట్లేసి గెలిపిస్తే నేడు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కన్నా ఘోరంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విడిచడం బాధాకరమైన విషయం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేసేది ఒకటే, మీరు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి. ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలే కాకుండా అదనంగా FPPCA ఛార్జీల పేరిట పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పెట్టి ప్రజలకు ఎక్కువ భారం వేసి విద్యుత్ ఛార్జీలను పెంచారు. అలాగే అదానీ సంస్థతో కుమ్మక్కై స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని కూడా ఉపసంహరించుకోండి, లేదా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిరంతరం పోరాటం, విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం. అలాగే మేము ఈ జిల్లా వ్యాప్తంగా దశల వారీగా విద్యుత్ నిరసన తెలుపడానికి సంసిద్ధమయ్యామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చెప్పండి సార్. నా పేరు షేక్ అబ్దుల్ అన్సారీ. నేను APCC మాజీ ప్రధాన కార్యదర్శిని, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచబోమని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొదటిసారి 12,000 కోట్ల రూపాయలు, రెండవసారి ఒక 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 18,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజల మీద పెనుభారం మోపడం జరిగింది. నాణ్యమైన విద్యుత్ అందిస్తాము, విద్యుత్ ధరలు తగ్గిస్తాము అని చెప్పి ఆయన ఎన్నికలు చెప్తూ పవన విద్యుత్ ద్వారా, అలాగే మన సౌర విద్యుత్ ద్వారా నాణ్యమైన విద్యుత్ని ఉత్పత్తి చేసి తగ్గింపు ధరలతోటి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే ఈయన సంవత్సరం కాలంలోనే 18,000 కోట్ల రూపాయలని విద్యుత్ ఛార్జీల పేరిట